బ్యాక్ టు ఎన్ఎస్ ఛానల్ అండి. నేను ఈరోజైతే వరలక్ష్మి పూజ చేసుకుంటున్నానండి. చిన్నగా ఇంట్లోనే చేసుకుంటానన్నమాట. ఇప్పుడైతే పూజ మొదలు పెడుతున్నాను. వీడియో చూద్దాం రండి. నేనైతే అమ్మవారికి ఈరోజు శ్రావణ శుక్రవారము ఇలా అయితే పూజ చేసుకున్నానండి. ప్రతి సంవత్సరము నేను ఇలాగే చిన్నగా ఇంట్లోనే చేసుకుంటానన్నమాట. అంటే పెద్దగా ఆర్భాటంగా కాకుండా చిన్నగా ఇలా అమ్మవారికి చీర పెట్టుకొని నైవేద్యాలు చేసుకొని చిన్నగా ఇంట్లోనే చేసుకుంటాను. కానీ ప్రతి సంవత్సరం కంపల్సరీగా అమ్మవారికి అయితే చేసుకుంటానండి. మనకు స్తోమతకు తగ్గట్టుగా చేసుకుంటే అయిపోతే చిన్న ఫోటో పెట్టి అమ్మవారికి శనగలు కానీ లేకపోతే దద్దోజనం కానీ మనకు ఏది ఇష్టమైన ప్రసాదము అమ్మవారికి ఈ నాలుగిట్లో ఏ ప్రసాదం ఇష్టమైన కనీసం అలా ఫోటో పెట్టుకొని పెట్టినా కూడా అమ్మవారు మనం ఎంత మన ఇష్టంగా ఆర్భాటంగా చేసినాం అనేది కాదు, మనం ఎంత మనస్ఫూర్తిగా చేస్తున్నది అమ్మవారు చూస్తుందనమాట. కనీసం పులిహోరతో ఆయన అమ్మవారికి పూజ చేసుకున్నా కూడా మంచిగానే ఉంటుందన్నమాట. నేనైతే ఇలా చేసుకున్నాను. బుక్ చదువుకుంటాను, అమ్మవారికి హారతి పాట సమర్పిస్తానన్నమాట. ఇంకా నామాలు చదువుకుంటాను. 108 ఉన్నాయి కదండి, అవి చదువుకుంటానన్నమాట. అలా చదువుకొని ఇలా చిన్నగా ఇంట్లోనైతే పూజ అయితే చేసుకున్నాను. ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటానండి. అప్పుడైతే వీడియోస్ చేయలేదు కాబట్టి నేను యూట్యూబ్లో పెట్టలేదు. నేను ఫస్ట్ టైం యూట్యూబ్లో అయితే పెడుతున్నాను నా వీడియోస్. అమ్మవారికి ఇలా చక్కగా పూజ చేసుకుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఫస్ట్ వారం చేసుకోలేకపోయినా అందుకోసమని సెకండ్ వారం అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి చక్కగా అమ్మవారికి ఇలా అయితే నేను చేసుకున్నాను. మీరు ఎలా చేసుకుంటారో నాకు కూడా కామెంట్ పెట్టండి. అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్.